గాయత్రీమాత జ్ఞానదాయిని, వేదమాత. ఆమెను జపించేవారికి ఎప్పుడూ చీకటి ఉండదు, జీవితం వెలుగుతో నిండిపోతుంది. గాయత్రీమాతను సావిత్రీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి రూపాల సమ్మేళనంగా భావిస్తారు. ఆమెను సూర్యశక్తి స్వరూపిణిగా కూడా ఆరాధిస్తారు. జ్ఞానం అన్నది సర్వోన్నతమైన సంపద. ఆ జ్ఞానాన్ని ఇచ్చేది, మనసును పవిత్రం చేసేది, సత్య మార్గం చూపేది గాయత్రీమాతే. అటువంటి గాయత్రీమాత ఎలా ఆవిర్భవించిందంటే, సృష్టి ఆరంభంలో అన్ని చోట్ల చీకటి మాత్రమే ఉండేది. ఆ సమయంలో ఒక ఓంకార నాదం వినిపించింది. ఆ నాదం నుండి వెలువడింది ఒక ప్రకాశవంతమైన దేవి. ఆమె గాయత్రీమాత. ఆమెకు 5 ముఖాలు, 10 చేతులు ఉన్నాయి. కమలంపై కూర్చుని హంసపై విహరించేది. ఆమెను చూసిన వారు అందరూ జ్ఞానాన్ని పొందేవారు. అందుకే ఆమెను వేదమాత అని పిలిచారు. ఒకరోజు బ్రహ్మదేవుడు పెద్ద యజ్ఞం చేయాలనుకున్నాడు. యజ్ఞానికి భార్యతో కలిసి ఉండాలి. కానీ సరస్వతీదేవి ఆలస్యంగా రావటం వలన అప్పుడు బ్రహ్మదేవుడు గాయత్రీ మంత్ర శక్తితో ఒక దేవిని సృష్టించాడు. ఆమె గాయత్రీమాత. ఆమె వచ్చి యజ్ఞంలో కూర్చుంది. యజ్ఞం విజయవంతమైంది. విజయానికి చిహ్నమే గాయత్రీమాత. స్వస్తి.